తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 23/3/2026 మనకైతే రైతు భరోసా నిధులు ఏవైతే డబ్బులు ఉన్నాయో ప్రభుత్వం అయితే అవి అందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ రైతు సోదరులు చూసుకున్నట్లయితే రైతు భరోసా రాని రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట. యాసంగి పంట ఏవైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో అవి ప్రభుత్వం అయితే ఇంకొక 10 నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో జమ చేయబోతుందన్నమాట. ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు అనేవి పడబోతున్నాయని చెప్పేసి మీ అందరికీ స్పష్టంగా అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక్కడ మీకు క్లియర్గా నేను చూపిస్తానమాట. ఏ జిల్లాల వారికి ముందుగా ప్రభుత్వం విడుదల చేస్తుంది, ఎవరెవరికి ఈరోజు మనకి డబ్బులు పడుతున్నాయని చెప్పేసి మీ అందరికీ క్లియర్గా నేనైతే ఈ వీడియోలో చూపిస్తానమాట. అయితే ఇక్కడ రైతు భరోసా విషయంలో మీకు ఇంకొక క్లారిటీ ఏంటంటే మనకి నిన్ననే రైతు భరోసా అనేది పడాలి. కాకపోతే ఏమైందంటే ఈ ఆదివారం వల్ల ఏమైంది, మనకి ఈ బ్యాంకు హాలిడేస్ ఉండడం వల్ల ఆ అమౌంట్ అనేది మనకి ఏదైతే ప్రభుత్వం విడుదల చేస్తామనే అమౌంట్ ఉందో దాన్ని సోమవారం అంటే ఈ రోజుకి మనకి పోస్ట్పోన్ చేయడం జరిగిందనమాట. అయితే దాన్ని కాస్త మనకి ప్రభుత్వం ఏమని చెప్తుందంటే ఇక్కడ చూసుకోండి, వాళ్ళందరికీ ఇంకొక అవకాశం కూడా ఇచ్చారు. ఎవరికంటే ఖాతాల్లో డబ్బులు 3 రోజుల్లో ఛాన్స్. అయితే ఇక్కడ ఎవరికైతే అమౌంట్ రైతు భరోసా అమౌంట్ కావాలనుకున్న రైతులు ఉన్నారో, అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ నేను నిన్న మొన్న ఒక వీడియోలో చెప్పాను. ఏమని చెప్పానంటే ఇప్పటివరకు ఇంకా ఎవరైనా సరే ఫిబ్రవరి 28 లోపు కొత్త భూములు తీసుకొని ఉంటే వాళ్ళు ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే రైతు భరోసాకి వాళ్ళు దరఖాస్తు చేసుకోండి. మీకు దగ్గరలో ఉన్న ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు అక్కడ దరఖాస్తు చేస్తారన్నమాట. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ దరఖాస్తు దగ్గరకు మీరు వెళ్ళాల్సిన వస్తువులు ఏమిటి అంటే ఇక్కడ మీ యొక్క భూమి పట్టా బుక్కు, అలానే మీ యొక్క ఆధార్ కార్డు, అలానే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ తీసుకొని వెళ్తే మీకు అక్కడ ఆ ఆఫీస్లో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. అప్పుడు మీకైతే మార్చి 25 వరకు మనకి వీళ్ళు ఛాన్స్ ఇస్తున్నారన్నమాట ఈ దరఖాస్తు చేసుకునే అవకాశం. ఆ మార్చి 25 లోపు మీరు చేసుకుంటే మీకు రైతు భరోసా ఏవైతే ఇప్పుడు మనకి విడుదల చేస్తున్నారు ఈ రోజు నుంచి మనకి రోజు కొన్ని విడతల వైపు పడతాయి కదా, అప్పటిలోపు లాస్ట్ లోపు మార్చి 20వ తారీఖు లోపు చేసుకుంటే వీళ్ళకి లాస్ట్ లోపు ఈ దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి డబ్బులు పడతాయని చెప్పేసి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుందనమాట. అయితే ఇక్కడ వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఫిబ్రవరి 28 వరకు ఎవరైతే కొత్త పట్టా బుక్కులు పొందిన రైతులు ఉంటో వాళ్ళు దరఖాస్తు చేసుకోండి, వాళ్ళకి అమౌంట్ అయితే విడుదల చేస్తామని చెప్పేసి క్లియర్గా వాళ్ళకైతే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే పూర్తి వివరాలు ఏఈఓలు సంప్రదించాలి అని చెప్పేసి మొత్తం అయితే చెప్తున్నారు అనమాట. ఇక్కడ చూసుకుంటే అలానే అమౌంట్ విషయంలో మనకి ఇంకో క్లారిటీ ఏంటంటే మనకి నిన్న పడాల్సిన అమౌంట్ ఏదైతుందో అది లేట్ అవ్వడం వల్ల ఈరోజు మనకి విడుదల చేస్తుంది. ఆల్రెడీ అది అందరికీ తెలుసు కూడా అమౌంట్ పడుతున్నట్టు. అయితే దాని గురించి మీ అందరికి ఇంకొక స్పష్టత నేను ఏమిస్తున్నానంటే అమౌంట్ అనేది మరి కాసేపట్లో పడుతుంది కాబట్టి పడ్డ తర్వాత ప్రతి ఒక్క రైతు వచ్చి తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మీకోసం నేను ఆల్రెడీ ఈ వీడియో చేయడం కూడా జరుగుతుంది క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే. ముందుగా మనకి కొన్ని జిల్లాల్లో ఉన్న రైతులకి అంటే ఆ జిల్లాల పేర్లు చెప్తాను. ముందుగా ఆదిలాబాద్ జిల్లా, ఇలా కొన్ని జిల్లాల వారికి ముందుగా ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల వరకు అయితే పడుతుందన్నమాట. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి మనకి 4, 5, 6 ఎకరాలకు పడుతుంది. ఆ తర్వాత 7, 8, 9 ఇలా మీకు ఈ ఫిబ్రవరి 28 వరకు మొత్తం ఇలా పడుతుందన్నమాట మీకు అమౌంట్. అయితే ఈ ఫిబ్రవరి 28 అయిపోయేసరికి మీకు మొత్తంగా వచ్చేసి ప్రభుత్వం 4,500 కోట్లు అయితే విడుదల చేస్తుందన్నమాట అమౌంట్ మొత్తం, గుర్తుంచుకోండి. ఆ తర్వాత మిగతా ఏవైతే మొత్తం మనకు 9,000 కోట్లు మనకి ప్రభుత్వం అప్పుగా తీసుకొని రావడం జరిగిందనమాట. మిగతా ఏవైతే 4,500 కోట్లు ఉన్నాయో అవి ప్రభుత్వం వచ్చేసి మనకి ఎప్పుడు విడుదల చేస్తుంది, మనకి ఏప్రిల్ మొదటి వారం లోపు మొత్తం పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పిందనమాట. ఈ రిమైనింగ్ అమౌంట్ అనేది మొత్తం ఏప్రిల్ మొదటి వారంలో పడుతుంది. ఇప్పుడు అమౌంట్ విషయంలో మీకు ఇంకా నేను క్లారిటీగా చెప్పేది ఏంటంటే అమౌంట్ కనుక మీకు మీ ఖాతాల్లో అమౌంట్ పడాలంటే తప్పకుండా మీ భూములు అనేవి అయితే సాగు భూములు అయి ఉండాలి. మీ భూములు కనుక సాగు భూములు అనేటైతే తప్పకుండా మీకు మీ ఖాతాల్లో అయితే అమౌంట్ అయితే పడుతుంది. ఈరోజు ప్రభుత్వం రైతులందరికీ అయితే ఒక గుడ్ న్యూస్ ఇచ్చింది. అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడుతున్నాయి. చాలామంది రైతులు ఆనందాల్లో కూడా ఉండడం అయితే జరిగిందనమాట. అమౌంట్ పడిన తర్వాత తప్పకుండా నాకు ఒకసారి మెసేజ్ చేయండి. తప్పకుండా మీరందరూ అయితే ఓకే. ఇక్కడ అమౌంట్ విషయంలో ఇంకొక క్లారిటీ ఏంటంటే మీకు ఇవ్వాల్సింది నేను మొత్తం అమౌంట్ అనేది ఎకరానికి 6,000 చొప్పున విడుదల చేస్తున్నారనమాట. మొన్నటి వరకు మనకి 12,000 లెక్క చొప్పున విడుదల చేస్తామన్న రైతులకి మనకి ఇప్పుడైతే ప్రభుత్వం అయితే 6,000 లెక్కనే విడుదల చేస్తుంది. కాబట్టి మనకైతే తప్పదు, ఈసారి అయితే 6,000 లెక్క పడుతుంది. తర్వాత ఇంకో విడతలు వచ్చేసి ఇంకొక 6,000 మీకైతే పడతాయి. ఆ తర్వాత నుంచి మనకి యాసంగి పంట వానాకాలం పంట డబ్బులు కలిపి ఒకేసారి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. అలానే ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఒకసారి అయితే కామెంట్ చేసి ఈ వీడియోని మీ తోటి రైతు అందరికైతే షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే కూడా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ కూడా ఆల్లో పెట్టుకుంటే నేను ఏదైతే అప్డేట్ ఇస్తానో ప్రతి ఒక్క అప్డేట్ మీకు ముందుగానే వస్తుంది.
ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఈ వీడియో అందరికైతే షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అమౌంట్ మరి కాసేపట్లో పడుతుంది. పడ్డ తర్వాత అందరు ఖచ్చితంగా అయితే నాకు ఒకసారి కామెంట్ చేయండి.